నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండల కేంద్రంలో ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బెజ్జంకి లయన్స్ క్లబ్ మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ బి సౌజన్య మాట్లాడుతూ 1959లో చైనా సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో వారు ప్రాణాలు కోల్పోయారని, ఆ ఘటనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. దేశ ప్రజల శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరుల త్యాగం ప్రజల రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. जोहार पुलिस अमरवीरुలకు जोहार 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 पुलिस अमरवीरुలకు जोहार पुलिस अमरवीरुలకు जोहार 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 पुलिस अमरवीरुలకు जोहार 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 पुलिस अमरवीरुలకు जोहार जोहार త్యాగం మరవలేనిది जोहार पुलिस अमरवीरुలకు जोहार 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 जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जोहार पुलिस अमरवीरुలకు जोहार 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 पुलिस अमरवीरुలకు जोहार 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 पुलिस अमरवीरुలకు जोहार 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 पुलिस अमरवीरुలకు जोहार जोहार पुलिस अमरवीरुలకు जोहार जोहार पुलिस अमरवीरुలకు जोहार जोहार అతమైన రఘు కుమారు పాపం ఏం చేయకుండా కూడా అతన్ని అన్యాయంగా అతన్ని పట్టుకు పెట్టుకున్నారు. కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా జోహార్ అర్పించడం జరుగుతుంది. బెంగళూరు పోలీస్ స్టేషన్ తరఫున మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాటి వచ్చి కూడా ఇక్కడ మనం జోహార్ అర్పిస్తున్నాం. అమరవీరులు అనేటువంటి ఎప్పుడు కూడా వీళ్ళు ఎంతైనా చేసి जोहार पुलिस अमरवीरुలకు जोहार जोहार లయన్స్ క్లబ్ ప్రబోధన ర్యాలీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన స్థానిక ఎస్ఐ సౌజన్య గారికి, ఏఎస్ఐ వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, మరి నాతోటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా పోలీసుల యొక్క సేవలు ప్రజలు వెంటనే పోలీసులు కూడా మరి దాన్ని తగ్గట్టుగా చేయడం ఇది ఎంతో ఆశించదగ్గ విషయం. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి అలాంటి కరడుగట్టినటువంటి నేరస్తులను ఎక్కడికక్కడ తొక్కి పెట్టాల్సినటువంటి సమాజం మీద కూడా బాధ్యత ఉంది. మనం ఎప్పుడు పోలీసులకు అండగా మరియు నిరంతరం వారి ప్రాణాల కొట్టి మన ఆత్మరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి, మన రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సైనికులకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, మరి సామాజికవేత్తలకు మనం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఎంతోమంది మరి ఎన్కౌంటర్లలో ఎంతోమంది మన పోలీసులను పొట్టలు పెట్టుకున్నారు. ప్రెసిడెంట్ కావచ్చు, తర్వాత మావోయిస్టులు కావచ్చు, ఇంత ఐపీఎస్లను కూడా మరి పొట్టలు పెట్టుకున్నటువంటి సందర్భాలు మనం అనేక చూసినాం. కాబట్టి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సంస్మరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మరి ఆ దిశగా ఈ ఒక్కరోజే మనం వారికి నివాళులు అర్పించడం కాకుండా నిరంతరం వారిని మధ్యలో పెట్టుకుని మరి అలాంటి దుర్ఘటనలు, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఈరోజు పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు బెజ్జంకి ప్రజలు కలిసి మా పోలీసులు నిర్వర్తించే డ్యూటీలని గుర్తించి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు అందరికీ మా పోలీసుల తరఫున ధన్యవాదాలు. అండ్ ఈ రోజుని 1959లో చైనా బార్డర్లో సిఆర్పిఎఫ్ జవాన్లు గస్తీ కాస్తుండగా ఒక అటాక్ జరిగి వాళ్ళు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరము అక్టోబర్ 21వ తేదీన
సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇన్సిడెంట్ ద్వారా నేను ప్రజలందరినీ ఒక రిక్వెస్ట్ మా పోలీసుల తరఫున, పోలీసులు ఉద్యోగం చేస్తున్నది పబ్లిక్ కోసం. అండ్ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో పబ్లిక్ అనేవాళ్ళు చూస్తూ ఉండడం జరిగింది తప్ప తమ వంతు ఏం చేయలేదు. సో ఓన్లీ పోలీసులు వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తారు అని కాకుండా పబ్లిక్ కూడా సహకారం అందించి పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే మనము శాంతిని పరిరక్షించగలము. సో థ్యాంక్ యూ.